చిరంజీవి నాగ్ బోర్న్ విత్ గోల్డ్ స్పూన్ అని చెప్తారు అందరూ. ఇజ్ ఇట్ ట్రూ? మేము బాండ్ విత్ గోల్డ్ స్పూనే, కానీ పెరగడం మాత్రం గోల్డ్ స్పూన్. అంటే మీ నాన్నగారి దగ్గర నుంచి నాకు ఈ క్వాలిటీ వస్తే బాగుంటుంది అని చెప్పి మీరు ఏమైనా అనుకున్నారు? హైట్ అమ్మా, హైట్ 2 ఇంచుల హైట్ ఉంటే దాని లెక్క వేరేలాగా ఉంది. ఓడిపోయినప్పుడు మీరు ఏమైనా బాధపడినా, అంటే ఒక కొడుకుగా ఆయనని చూసి ఫీల్ అయిన మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? మనం చూసే తమ్మినేని సీతారాం వేరే. ఆయన దగ్గర నుంచి ఒక ఫాదర్గా కానీ లేదా ఒక పొలిటికల్ లీడర్గా కానీ ఏం నేర్చుకున్నారు? మా నాన్న ఇప్పుడు ఒకటే మాట అంటాడు, కనబడకూడదు. ఇక్కడ ఉన్నది ఇక్కడ కనబడకూడదు. మీరు ఎక్కడైనా మీ పేరెంటింగ్ కానీ లేదా మీ ఫాదర్ని కానీ మిస్ అయిన క్షణాలు ఏమైనా అనిపించాయా మీకు? అంటే మా ప్రోగ్రెస్ని చెప్పడానికి అందరు పేరెంట్స్ వచ్చేవారు, కానీ ఇక్కడికి వచ్చేసరికి మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం గారికి ఏవో హెల్త్ ఇష్యూస్ ఈ మధ్య ఉన్నాయి, ఫేస్ చేస్తున్నారా అనే న్యూస్ చాలా బాగా వైరల్ అవుతుంది. రెగ్యులర్గా ఉండే షుగరు బీపీ టాబ్లెట్లు అంటే ఆయన డైలీ వేసుకుంటాడు. బిగ్ పాలిటిక్స్లో రోల్ మోడల్ ఎవరు? ఇంకెంతకంటే ఏముంటుందమ్మా. నా దేవుడివి నువ్వే. సో మీ ఫాదర్ని కాదని కొత్త ఇన్ఛార్జిని నియమించడం మీరు అసలు యాక్సెప్ట్ చేశారు? ఉన్నారు కదా సీనియర్స్ చాలా మంది, కిల్ సత్తయ్య గారు ఉన్నారు, కనీసం వార్డు మెంబర్ కూడా కానటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి ప్రజల్లోకి రుద్దండి అంటే జరిగే పని. మీరు కరెక్ట్గా చూసి ఆన్సర్ చేయాలి. నాకు తెలిసి మీరేం చూపిస్తారు. కూన రవికుమార్ గారికి ఏమవుతానండి నేను? మీరంతా కలిపే ఉంటారు ఎప్పుడు, అందుకే మీ నాన్నగారిని ఇన్ఛార్జ్గా తొలగించి వేరే వాళ్ళకి దానికి ఉన్నసి నిజంగా మేము ఒకటైతే 12 కేసులు కోన రవికుమార్ మీద పెట్టింది మా గవర్నమెంట్. మీ పార్టీ సస్పెండ్ చేసిన దువ్వాడ శ్రీనివాస్ గారితో మీరు క్లోజ్గా తిరగడం, టీడీపీలో వీళ్ళకి లేవా ఫ్రెండ్షిప్లు, వీళ్ళకి లేవా? మీ పార్టీకి చెందిన అంబటి రాంబాబు అరెస్ట్, ఆయన మాట అనుండకూడదు అన్నాడు, దానికి ఆయన క్షమాపణ చెప్పినారు. నీ పుట్టుకే తప్పుడు పుట్టుక అని చంద్రబాబు నాయుడు కానీ మేమేం చేయాలి? లోకేష్ ఆ మాట మనం అనకూడదు. ఏడే మీ సైకో జగన్ లండన్లో తిరుగుతున్నాడు అని చెప్పేసి అంటాడా? జగన్ లండన్కి వెళ్ళి ఉంటున్నాడు. మీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి డైరెక్ట్గా వెళ్లకుండా గేట్ కీపింగ్ చేశారనేటటువంటి రూమర్స్ ఉన్నాయి సార్. సీతారాంగారావు రేపు బీజేపీలోకి వెళ్ళిపోతున్నారని, లేదంటే మరొకలాగా ఇచ్చేస్తున్నారు, జనసేన వైపు చూస్తున్నారు. బొడేపల్లి రమేష్ కుమార్ కానీ అట్లాంటి వ్యక్తులు వెళ్ళిపోయారని అంటున్నారు. నాతో స్వయంగా అన్నారు, మేము పార్టీ మనుషం అల్లుడు అని. సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారి పనితీరు మీద ఏమంటారు? ఏ మన రీల్స్ మినిస్టరా? నేను అంత సీరియస్గా అడిగితే మీరు ఎంత సిల్లీగా నవ్వుతున్నారు. ఎస్, యాజ్ ఎ యంగ్ లీడర్ అండ్ తమ్మినేని సీతారాం గారి కొడుకుగా మీ క్యాడర్కి కానీ లేదా పార్టీకి కానీ ఏం చెప్పాలనుకో? మా జిల్లాకే ప్రజానికానికైతే ఒకే మాట చెప్తాను తల్లి.